హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇంత ముందు గనుక మనం చూసినట్లయితే బ్యాంక్స్‌లలో లోన్ అప్రూవ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే లోన్ అప్రూవల్ అనేది చాలా ఈజీగా అయితే అవుతుందన్నమాట. మనకు బ్యాంక్స్‌లలో ఏంటిది బెనిఫిట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అదే థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌లో మనం చూసినట్లయితే అదే ఇంట్రెస్ట్ రేట్ మనకు 20-30% వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే మాక్సిమం బ్యాంక్స్‌లలో లోన్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఒకవేళ లోన్ అమౌంట్ గనుక రిక్వైర్ ఉన్నట్టయితే. సో ఈరోజు ఈ వీడియోలో మనం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఏ విధంగా లోన్ కోసం అప్లై చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. మీకు హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్ ఉన్నా సరే, అకౌంట్ లేకున్నా సరే ఏ విధంగా పర్సనల్ లోన్ అప్లై చేసుకొని దాన్ని అప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీకు ఒకవేళ అందులో బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే మీకు ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ లోన్ అని చెప్పేసి వస్తుంది. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకున్నా సరే మనం ఇప్పుడే ఫ్రెష్‌గా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నా సరే అక్కడ మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది లోన్‌గా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ 1000, 10,000సే కాదు, మనకు లాక్స్‌లలో కూడా పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మనకు హెచ్‌డీఎఫ్‌సీ అప్లికేషన్‌లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోన్ అప్లై చేయడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అయితే, అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు మనం లోన్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనే దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్‌లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన అఫీషియల్ సైట్ అయితే నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనం బోరోలో గనుక వెళ్ళినట్టయితే మీరు చూడొచ్చు, లోన్ వచ్చేసి అప్ టు 40 లాక్ వరకు కూడా మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో మీరు చూసినట్టయితే మనకు 40 లాక్స్‌కి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ టర్నోవర్ ఎంత పెట్టుకుంటారో దాన్ని బట్టి, అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఎంత మీకు అక్కడ అప్లికేబుల్ అవుతుందో అది సెట్ చేసి మీరు ఇక్కడ నుంచి ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ తీసుకున్నట్టయితే ఎంత టర్నోవర్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ తోటి మీకు ఎంత ఈఎంఐ పడుతుందని చెప్పేసి మీరు ఇక్కడనే స్టార్టింగ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లోన్ బెనిఫిట్స్లో కనుక చూసినట్టయితే మీరు ఎటువంటి కొలెటరల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే క్విక్ అసెస్ టు ఫండ్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే మనం 1 అవర్లోనే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేస్తాం. లోన్ అమౌంట్ మనకు వితిన్ 24 అవర్స్ మన బ్యాంక్లోకి రావడం జరుగుతుంది అనమాట. ఫండ్స్ అనేవి క్విక్గా రిలీజ్ అయితే కావడం జరుగుతుంది. అలాగే ఇందులో మనం చూసినట్టయితే ఇంట్రెస్ట్ రేట్స్ మీరు చూడొచ్చు, 10% నుంచి మనకు 24% వరకు ఉండే ఛాన్స్ అయితే ఇక్కడ ఉందని చెప్తుందన్నమాట. లోన్ ప్రాసెసింగ్ ఛార్జ్ వచ్చేసి మనకు 6,500 ప్లస్ జీఎస్టీ అయితే ఉంది. ఇక్కడ లోన్ ఛార్జెస్ అయితే కంపల్సరీగా ఉంటాయి మనకు. అలాగే మనం ఇంతకుముందు క్రెడిట్ బి గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో మనకు లోన్ ప్రాసెసింగ్కి సంబంధించిన ఎటువంటి ఛార్జెస్ లేకుండే, కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఫీ అయితే ఇందులో ఉందన్నమాట. స్టాంప్ డ్యూటీ వచ్చేసి మనకు ఒక 20-30 రూపీస్ అది కూడా ఇక్కడ పడుతుందని చెప్పేసి చూపిస్తుంది. అలాగే పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మీరు చూసినట్టయితే ఏజ్ వచ్చేసి 21 నుంచి 60 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి మనకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేకపోతే సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి లోన్ అయితే అప్రూవ్ అవుతుందన్నమాట. సో ఎవరైతే నేను స్టూడెంట్ని, నేను హౌస్ వైఫ్ని, నాకు కూడా లోన్ కావాలనుకుంటే వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి లోన్ అయితే అప్రూవ్ అయితే కాదు. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇన్కమ్ వచ్చేసి మినిమం 25,000 ఉండాలని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు కింద చూడొచ్చు పర్సనల్ లోన్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు సింపుల్గా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే మనకు 3 మంత్స్కి సంబంధించిన స్టేట్మెంట్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర పాస్బుక్ ఉన్నట్టయితే 6 మంత్స్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదంతా వచ్చేసి మనకు లోన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇప్పుడు మనం ఈ హెచ్‌డీఎఫ్‌సీలో ఏ విధంగా పర్సనల్ లోన్ అప్లై చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. నాకైతే ఆల్రెడీ హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్ అయితే లేదు. అకౌంట్ లేని వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, అకౌంట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో సింపుల్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అని చెప్పేసి విధంగా సెర్చ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు వెబ్సైట్ నుంచి చేయాలనుకుంటే డైరెక్ట్గా బ్రౌజర్ నుంచి కూడా ఈ సైట్ని ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. వెల్కమ్ అని చెప్పేసి కింద కంటిన్యూ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. యూపీఐ పేమెంట్, సాలరీడ్ అకౌంట్ సర్వీస్ అని చెప్పేసి. థర్డ్ నెంబర్లో మీరు చూడొచ్చు అప్లై నౌ అని ఉంది కదా, సింపుల్గా అప్లై నౌ పైన ప్రెస్ చేయండి. అప్లై నౌ పైన ప్రెస్ చేయగానే మీరు చూసినట్టయితే లోన్స్ అని చెప్పేసి ఉంటుంది, కార్డ్స్ ఉంటుంది, అకౌంట్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం లోన్స్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో కూడా మనకు పర్సనల్ లోన్, 2 వీలర్ లోన్, గోల్డ్ లోన్ అని చెప్పేసి విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకు పర్సనల్ లోన్ కావాలి కాబట్టి సింపుల్గా నేను పర్సనల్ లోన్ పైన ప్రెస్ చేస్తాను. పర్సనల్ లోన్ పైన ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ లోన్ ఇన్ 10 సెకండ్స్, సెకండ్ వచ్చేసి నార్మల్ పర్సనల్ లోన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ పర్సనల్ లోన్ ఇన్ 10 సెకండ్స్ అని చెప్పేసి ఇది ఏదైతే ఉందో, ఎవరైతే వాళ్ళ అకౌంట్ని మంచిగా మెయింటైన్ చేస్తారో వాళ్ళకైతే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చూడొచ్చు ఫర్ సెలెక్టివ్ కస్టమర్స్ ఓన్లీ అని చెప్పేసి ఉంది. అలాగే కింద వచ్చేసి మనకు అకౌంట్ని నార్మల్గా దాంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కొన్ని అకౌంట్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయరు కదా, వాళ్ళ కోసం అనమాట. అలాగే ఎవరికైతే హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్ లేదో వాళ్ళ కోసం కూడా కిందే ఆప్షనే. సో ఇక్కడ సింపుల్గా అప్లై నౌ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. మీరు దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే నో మోర్ పైన ప్రెస్ చేసి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడైతే కిందని సెలెక్ట్ చేసుకొని అప్లై ఆన్లైన్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మనకి విధంగా చూపిస్తుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే 40 లాక్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ రేట్ చూపిస్తుంది. అలాగే ఎలిజిబిలిటీ చెకింగ్ అయితే మనం వితిన్ 5 మినిట్స్లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా కింద మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ని ఫిల్ చేసి ప్రొసీడ్ పైన ప్రెస్ చేద్దాం. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్ అని చెప్పేసి ఉంది. సాలరీడ్ ఎంప్లాయ్ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఉంది అనమాట. సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, రెండింటికి మాత్రమే మనకి ఇక్కడ నుంచి అప్లికేబుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ప్రొసీడర్ ఉంది కదా, దానిపైన మనం ప్రెస్ చేయగానే మళ్ళీ ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి అని అడుగుతుందన్నమాట. మీకు ఒకవేళ ఉన్నట్టయితే ఎస్ ఐ డూ అని పైన ప్రెస్ చేయండి. ఒకవేళ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కింద దానిపైన ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక్కడ నుంచి వీడియో కేవైసీ చేయాల్సిన అవసరం లేదు.
డైరెక్ట్గా మీకు ఇక్కడ నుంచి లోన్ అయితే అప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు వీడియో కేవైసీ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నార్మల్గా వాళ్ళు మన డీటెయిల్స్ అడుగుతారు, డీటెయిల్స్ చెప్పేస్తే సరిపోతుంది. నార్మల్ ఒక ఏజెంట్ తోటి వీడియో కాల్ అయితే మాట్లాడితే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు కిందని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మీరు చూడొచ్చు డూ యూ హ్యావ్ ఎనీ హెచ్డిఎఫ్సి ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే హెచ్డిఎఫ్సి సంబంధించిన క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఇంకా దానికి సంబంధించిన ఏమైనా ప్రొడక్ట్స్ కనుక మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది. నేను ఇక్కడ సింపుల్ నా దగ్గర ఏం లేవు కాబట్టి నో ఐ డోంట్ అని చెప్పేసి ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మనం ఆల్రెడీ అయితే మాట్లాడుకున్నాం. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లెక్సిబుల్ ఈఎంఐస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ రీపేమెంట్ వచ్చేసి మనకు అప్ టు 3 years వరకు అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. అలాగే మీరు ఈ అప్లికేషన్ నుంచెల్లే మీ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేనేజ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా డాక్యుమెంట్ కనుక వెరిఫికేషన్ ఏదైనా ప్రాబ్లం అయినట్టయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డోర్ స్టెప్ డాక్యుమెంట్ కూడా చేయొచ్చు అనమాట. ఇంటికే డాక్యుమెంట్స్ వస్తే దాని అక్కడ నుంచి వెరిఫై చేసి మళ్ళీ సబ్మిట్ అయితే చేసేయచ్చు. అలా ఇక్కడ మనకు యాక్సిడెంట్ కవర్ ఉంటుంది, లోన్ సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత సింపుల్గా ప్రొసీడ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మళ్ళీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సింపుల్గా మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఒక బాక్స్ ఉంది, దాన్ని ఫిల్ చేసి కంటిన్యూ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఫిల్ చేసి కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇప్పుడు మనకి ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ కేవైసీ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు వీడియో కేవైసీ ఉంది కదా నేను చెప్పాను కదా, అదనమాట. సెకండ్ వచ్చేసి మనకు అప్లోడ్ అఫీషియల్ వాల్యూ డాక్యుమెంట్స్, అంటే డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసే ఆప్షన్ ఉందన్నమాట. సెకండ్ వచ్చేసి మనం బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే మనం ఇప్పుడు ఆన్లైన్లోనే చేసుకోవాలనుకుంటే సింపుల్ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ దాన్ని చూజ్ అండ్ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ సింపుల్ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది, వాటికి అగ్రీ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ లేకపోతే ఏదైనా విఐడి నెంబర్ ఉంటుంది కదా, విఐడి నెంబర్ అయినా సరే ఇవ్వచ్చు. ఇక్కడ సింపుల్ నేను ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ సింపుల్ ప్రొసీడ్ పైన ప్రెస్ చేస్తాను. మీరు ఏ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ చేసిందో దానికి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఫిల్ చేసి కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. అప్లై చేయగానే ఇప్పటివరకు మీరు ఇచ్చిన మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తే, అలాగే మనం ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇచ్చాం కాబట్టి మన అడ్రస్ కూడా ఆటోమేటిక్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మీ ఆక్యుపేషన్ అడుగుతుంది, సాలరీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఇండస్ట్రీ టైప్, మీరు ఎందులో వర్క్ చేస్తున్నారు, దేనికి సంబంధించి చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయర్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది, ఎంప్లాయర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్, మంత్లీ టేక్ హోమ్ సాలరీ అని చెప్పేసి ఉంది. మీరు ఇంటి వరకు ఎంత సాలరీని తీసుకెళ్ళగలుగుతారని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఇంకేమైనా ఈఎంఐస్ ఉన్నాయా, మంత్లీ ఈఎంఐస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి దాన్ని తగ్గట్టుగా ఒకవేళ మీకు 2000 ఈఎంఐస్ కనుక ఉన్నట్టయితే 4000 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట. సో అవన్నీ ఇచ్చేసిన తర్వాత కింద మీకు చెక్ లోన్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు లోన్ ఎలిజిబిలిటీ అయితే మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు ప్రజెంట్ చూసినట్టయితే నా నేమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనం పర్సనల్ లోన్కి 3,60,000 రూపీస్ వరకు అయితే నాకు ఇక్కడ ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ 3,60,000లో నుంచి నేను కావాలనుకుంటే మినిమం 50,000 తీసుకోవచ్చు, మాక్సిమం తీసుకోవాలనుకుంటే 3,60,000 కూడా తీసుకోవచ్చు అనమాట. అలా ఇక్కడ టెర్న్యూర్లో కనుక మనం చూసినట్టయితే 1 year నుంచి 3 years వరకు ఉంది. మీరు ఒకవేళ 1 yearలోనే రీపేమెంట్ చేయగలుగుతారు అనుకుంటే 1 year పెట్టుకోండి, లేకపోతే ఇక్కడ 3 years ఆప్షన్ కూడా ఉంది కాబట్టి 3 years అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు మంత్లీ ఈఎంఐ చూపిస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ కనుక మీరు చూసినట్టయితే 13.5% వరకు అయితే మనకి ఇక్కడ వెళ్తుందన్నమాట. మీరు టోటల్ రీపేమెంట్ ఎంత ఉందంటే మనకి ఇక్కడ 4,39,000 వరకు అయితే మనకు టోటల్ రీపేమెంట్ అయితే చేస్తామన్నమాట ఈ లోన్కి తగ్గట్టు. అలా ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మనకు లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా ఉంది 2,499 అని చెప్పేసి. దీనిపైన మనం ఇంకా ప్రెస్ చేసినట్టయితే ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనకు నాన్ రిఫండబుల్ అనమాట. పేమెంట్ రిటర్న్ ఛార్జెస్ వచ్చేసి 450 రూపీస్, అలాగే ఇంకా షెడ్యూల్ ఛార్జెస్ వచ్చేసి 50 రూపీస్. ఈ విధంగా చాలా ఛార్జెస్ అయితే ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒకసారి వీడియోని ఆపుకొని ఇంకా మిగతా ఛార్జెస్ కూడా ఇక్కడ సైడ్లో పెడతాను, బట్ అన్నింటిని చూసి ఒకవేళ మీకు ఇక్కడ ఆఫర్ చేసిన లోన్ కనుక సరిపోకపోతే మీరు ఇక్కడ కింద చూసినట్టయితే నీడ్ హైయర్ లోన్ అమౌంట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి మీరు ఇంకా ఎక్కువ హైయర్ లోన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఎక్స్ట్రా వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ లోన్ సరిపోతుంది కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా అప్లై ఫర్ లోన్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పేసి ఇంతకుముందు మనం ఆధార్ కార్డ్ ఇచ్చాం కదా, దానికి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ సింపుల్ మనం ప్రొసీడ్ పైన ప్రెస్ చేద్దాం. ప్రొసీడ్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ మీ స్టేట్, సిటీ, పిన్ కోడ్, అదేవిధంగా మీ కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది, మీ జెండర్ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అగ్రిమెంట్ అయితే షో చేస్తుంది అనమాట. ఇప్పటివరకు ఇచ్చిన మన డీటెయిల్స్ కావచ్చు, అలాగే మనకు ఎంత లోన్కి మనం అప్రూవ్ అయ్యామని అది కావచ్చు, మన రీపేమెంట్ షెడ్యూల్ కావచ్చు, ప్రతి ఒక్కరికి చూపిస్తుంది మన అడ్రస్ కింద. అవన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సింపుల్గా సైన్ అగ్రిమెంట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సైన్ అగ్రిమెంట్ పైన ప్రెస్ చేయగానే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. మళ్ళీ ఆ ఓటీపీని ఫిల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫిల్ చేయగానే ఇప్పుడు మన బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ సెలెక్ట్ బ్యాంక్ మీద ప్రెస్ చేసి మీరు ఏ బ్యాంకో సెలెక్ట్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి నుంచి లోన్ తీసుకుంటున్నారు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకే కావాలని ఏం లేదు, మీ దగ్గర వేరే బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే దానిలోకి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్ సెలెక్ట్ బ్యాంక్ పైన ప్రెస్ చేసి ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ప్రొసీడ్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి ప్రాసెసింగ్ అనేది వితిన్ 30 minutes నుంచి 1 hour లో కూడా ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోతుంది. లోన్ అమౌంట్ అనేది మనకు వితిన్ 24 hours ఎప్పుడైనా సరే మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదంతా వచ్చేసి మనకు
మనకు హెచ్డిఎఫ్సిలో పర్సనల్ లోన్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఫుల్ ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైంది కావచ్చు. సో ఇదంతా ప్రాసెస్ వచ్చేసి మనం బ్యాంక్ నుంచి లోన్ అప్లై చేసుకునే ప్రాసెస్ అనమాట. మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో కంపల్సరీగా వాటిని ఒరిజినల్ ఇవ్వండి. అంటే మీరు ఒకవేళ రాంగ్ కనుక ఇచ్చినట్టయితే మీ లోన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో బ్యాంక్స్ నుంచి మనకు వెరిఫికేషన్ అయితే మనకు 100% క్లియర్గా ఉంటుందన్నమాట. మీకు అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి ఒకవేళ లోన్ కనుక రిజెక్ట్ అయినట్టయితే మీరు ఇంకా వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని యూజ్ చేసి కూడా మీరు లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. క్రెడిట్ బి కావచ్చు, లేకపోతే మనకి ఎంపాకెట్ కావచ్చు, ట్రూ బ్యాలెన్స్ కావచ్చు, బ్రాంచ్ కావచ్చు, ఈ విధంగా రకరకాల థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో మీ సివిల్ స్కోర్ తక్కువగా ఉన్నా సరే మనకు అక్కడ నుంచి లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన వీడియోస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీకు దేనిలో కావాలనుకుంటే అందులో నుంచి మీరు లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. లోన్ అప్లై చేసుకునే ముందైతే ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు లోన్ని రీపేమెంట్ చేసే క్యాపబిలిటీ ఉన్నట్టయితే లోన్ అప్లై చేసుకోండి. దానికంటే ముందైతే మీ రిలేటివ్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఈ విధంగా బ్యాంక్స్ నుంచి కావచ్చు లోన్స్ తీసుకునే దానికి ట్రై చేయండి. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి మీరు లోన్ తీసుకొని దాన్ని రీపేమెంట్ చేయకపోతే టైంకి మీకు ఇక్కడ ఎక్స్ట్రా చార్జెస్ కావచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. దాని ద్వారా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే అప్లికేషన్స్ నుంచి లోన్ తీసుకునే ముందు మాత్రం ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇది ఈ రోజు వీడియో. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంది కావచ్చు. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బై.